హాయ్ ఫ్రెండ్స్, ఇది కరుంగలి మాల అండి. దీంట్లో 108 బీట్స్ ఉంటాయండి. ఈ కరుంగలి మాల ధరించడం వలన మీకు ఏమైనా దృష్టి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, అనుకున్న పనులు ఆగిపోయినా కూడా ఈ మాల ధరించడం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయండి. మళ్ళీ మీకు అదృష్టం కలిసి వచ్చి అంత మంచి జరుగుతుందండి. యాక్టర్ ధనుష్ మరి ఇతర సెలబ్రిటీస్ ఈ కరుంగలి మాల ధరించడం వల్ల వాళ్ళకు కూడా అదృష్టం బాగా కలిసి వచ్చిందండి. మా దగ్గర ఒరిజినల్ కరుంగలి మాలలు దొరుకుతాయండి. మా దగ్గర ఆర్డర్ చేసినట్టయితే మీకు ల్యాబ్ టెస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. దీని నెంబడి ఆర్డర్ చేయడానికి కింద స్క్రీన్ పైన కనిపించే నంబర్కి మెసేజ్ చేయండి. ఎందుకు అంటే ఈ పోస్టర్లో చూస్తే అమ్ముడుపోయే మొహం ఒక్కళ్ళది లేదు. అలాంటి ఒక సిరీస్ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్ని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు, ఇది కోబలి అనే ఈ సిరీస్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు మీడియా, ప్రేక్షకులు అండ్ హాట్స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో. అయినప్పటికీ ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి, సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నామండి అని చెప్పి ఒక కాఫీ షాప్లో కథ చెప్పించాడు అనమాట. నాకు అస్సలు నమ్మకం లేదు ఇది ముందుకు వెళ్తుంది, లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తుంది అనే కూడా నమ్మకం లేదు. అలాంటిది షూటింగ్కి వెళ్ళింది. షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు, సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ డైరెక్టర్ లేరు. సో అలాంటిది ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా రవి ప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేలబుల్ కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్. వెరీ గుడ్. అనే ఏజ్ తక్కువ కావచ్చు బట్ డైరెక్షన్ గేజ్ చాలా పెద్దది. దట్ ఈస్ వెరీ మచ్ దిస్ థింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు. ఆయనే నాకు ఈ ఫిలింలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా జ్యోతి రాథోడ్ గారు, ఇంకా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. మా రవి ప్రకాష్ బ్రో ఎన్ని కష్టాలు పడ్డా ఏ చేసినా హీ గేవ్ హిస్ బెస్ట్. ఇది అట్లీస్ట్ ఇట్స్ నాట్ అట్లీస్ట్, ఇట్స్ ద మ్యాక్సిమం థింగ్. ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సీ రవి యాజ్ ఆ ఫోర్గ్రౌండ్లో ఫైట్ చేస్తుంది. ఇంకా మా వెంకట్ బ్రో థ్యాంక్ యూ. అది ఒక చిన్న రోల్ కావచ్చు కానీ అసలైన కథ సెకండ్ సీజన్ షో స్టాపర్. అసలైన కథ సీజన్ 2. మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సీజన్ 1లో మీరు చూసింది ఓన్లీ ట్రైలర్. సీజన్ 2లో యాక్చువల్ మూవీ. అండ్ దట్ మీకు నిజంగా ఐ ప్రామిస్ యూ దాట్ అది చాలా 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 బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I would like to appreciate and thank Hotstar for taking Kobali up and streaming on their platform. అంటే ఈ సిరీస్లో డైరెక్టర్ కానివ్వండి, డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి అందరూ కొత్త వాళ్ళు. అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్, అంటే నాతో పాటు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి చూడాల, నేను వచ్చినప్పటి నుంచి మేము ఇద్దరం ఒకే టైం వాళ్ళం. సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజ్నీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు, 7 లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో ట్రెండింగ్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీం సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను సిరీస్ 2 సార్లు చూశాను. చాలా పర్ఫెక్ట్గా ఉంది.
ఇట్ వాజ్ నెవర్ మేడ్ ఫర్ ఫిలిం. అంటే థియేట్రికల్ అయితే చేయలేదు. థియేట్రికల్ కట్లా చేయాలని కూడా ఐడియా లేదు. వీ డోంట్ వాంట్ డూ దట్. కంప్లీట్గా ఏంటంటే I've seen, like as said, we have so many new faces in this series. ఆ ఫేసెస్ అందరికీ మంచి గుర్తింపు రావాలి, మంచి యాక్టర్స్ చేయాలి. మొత్తం టెక్నీషియన్స్ కూడా అందరూ, ఇంక్లూడింగ్ మీ ఆర్ మై డిఓపి ఆర్ ఎవ్రీ వన్ ఆర్ న్యూ పీపుల్. సో అందరికీ తెలిసేలా ఉండాలంటే వీ వాంటెడ్ మోర్ రీచ్. ఆ రీచ్ అంటే వీ ఫెల్ట్ వెబ్ సిరీస్ ఇస్ ద రైట్ థింగ్. అండ్ ఇంత రస్టిక్ ఫిలిం చేసినా కానీ ఐ థింక్ వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ సెన్సార్. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ పోకూడదనే ఇంటెన్షన్ కూడా ఒకటి. అవును, యా. ఏది వైల్డ్ థాట్సా? అంటే అవి కొన్ని న్యాచురల్గా, అంటే కొన్ని చదివినవి అక్కడ ఇక్కడ అనిపించినట్టు కొంచెం వితౌట్ అట్లా చూపించాలని అనిపించింది. ఇంత వైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఐడియా అంతా. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఫిక్షన్. రేవంత్ గారు, సార్ చెప్పండి. నమస్తే, కంగ్రాచులేషన్స్ టోటల్ యూనిట్కి మీకు. థ్యాంక్ యూ సార్. సో ఈ సబ్జెక్ట్ తీసుకొని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఇవ్వడానికి మీరు ఫస్ట్ ఎంచుకున్న పాయింట్ ఏంటి? అసలు ఎక్కడ రీజ్ అయింది అసలు ఈ సబ్జెక్ట్ చేయాలని మీకు? సార్ యాక్చువల్లీ అది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రమోషనల్ యాక్టివిటీలో. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ బాలా గారు. ఆయనది ఒక ఫిలిం ఉంటుంది, వాడు వీడు అనే ఫిలిం, తమిళ్ అవన్ ఈవెన్. ఆ ఫిలిం వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ వాచ్డ్ ఇట్. ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ ఉండే. అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour రెయిన్లో బైక్ తోలుతూ ఐ వాజ్ జస్ట్ ఆ క్లైమాక్స్ని గుర్తు చేసుకుని అలా ఉండిపోయాను అనమాట. సో అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్, అరే అసలు అంత ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేశారు ఆ డైరెక్టర్. ఐ థింక్ ఇట్లాంటి ఇంపాక్ట్ ఉండాలంటే మేబీ ఇలాంటి జానరా ఒకటి చూస్ చేసుకొని చేయాలనేది మెయిన్ థాట్. ఐ థింక్ వీ డిడ్ ఇన్ అవర్ బెస్ట్ కెపాసిటీ.